అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నాకీ పెళ్ళి వద్దు. రచయిత ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథలోకి వెళితే, అన్నయ్య గదిలో కుర్చీలో కూర్చొని పెళ్లి జాబితా రాసుకుంటున్న సుధాకరం క్షణంసేపు వెనక్కి తిరిగి చూసి, నువ్వా రా అంటూ మరలా రాసుకోవటంలో మునిగిపోయాడు. సుజాత మెల్లగా వచ్చి అన్నగారు కూర్చున్న కుర్చీ వెనక నిలబడింది. ఏమిటమ్మా? కొద్దిసేపు అయిన తర్వాత తన వెనక నిశ్శబ్దంగా నిలబడిపోయిన చెల్లెలు గుర్తొచ్చి అడిగాడు. అన్నయ్య. సుజాత పెదవులు అస్పష్టంగా కదిలి కూర్చున్నాయి. నీ స్నేహితురాళ్ళందరికీ ఉత్తరాలు రాశావా? శుభలేఖలు పంపటంలో నేనెవర్నీ మర్చిపోలేదు కదా? జాబితాలో ఏదో వస్తువు గుర్తు వచ్చిన సుధాకరం మరలా చటుక్కున వంగి రాస్తూ అన్నాడు. మరలా 5 నిమిషాలు గడిచిపోయాయి. సుజాత అన్నగారు రాస్తున్న లిస్టు వంక చూస్తూ నిలబడిపోయింది. మర్చిపోయాను. నీకు ఏ రంగు ఇష్టమో చెప్పు. చీరలు పంపమని షావుకారికి కబురు పంపాలి. హఠాత్తుగా గుర్తొచ్చిన సుధాకరం ఆగిపోయి తలెత్తుతూ అన్నాడు. నాకీ పెళ్ళి వద్దన్నయ్యా. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్న సుజాత ఎలాగో అనేసింది. వద్దా? తెల్లబోతూ టేబుల్ మీద పెట్టేస్తూ అన్నాడు. అవును, నిజం. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపుజేయి. సుజాత మాటల కంటే ముందుగా మొహం ఎర్రబడిపోయింది. అంతకంటే ముందుగా కళ్ళు వాల్చేసుకొని బొమ్మలా నిలబడిపోయిన చెల్లెలి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అతని కనుబొమలు ముడిపడ్డాయి. ఎడం చేయి చాచి చెల్లెలి చేతిని ముందుకు లాగుతూ, ఎందువల్ల? అతడు నీకు నచ్చలేదా అన్నాడు. వరుడు నచ్చటం విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అందుకే అతను మాట వరుసకి కూడా చెల్లెల్ని అడగలేదు. ఓ విధంగా ఈ సంబంధం తమ స్థితికి ఊహకి మించింది. సుధాకరం మాటలకి అది కాదన్నట్లు తల అడ్డంగా ఊపింది. మరి ఏమడగాలో అతనికి అర్థం కావడం లేదు. సుజాత చెప్పటం లేదు. ఎందువల్లో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఫలానా కారణమంటూ ఉండాలిగా. ఇన్ని ప్రయత్నాలు చేసుకొని తాంబూలాలు పుచ్చుకొని లగ్నం నిర్ణయించుకున్నాక ఇప్పుడు అసలే అర్ధోక్తిలో ఆగిపోయాడు సుధాకరం. నేనప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు కానీ వదిన కానీ అసలు సందే ఇవ్వలేదు. నాకీ పెళ్ళి వద్దు, నాకిష్టం లేదు. అత్తయ్య తిట్లు శాపనార్థాలును నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. గబగబా అనేసి గిరుక్కున వెనక నుంచి అన్నగారు పిలుస్తున్నా లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్ళిపోయిన దిక్కే అచేతనంగా చూస్తూ కూర్చుండిపోయాడు సుధాకరం. అంతకుముందు ఎంతో ఉత్సాహంతో కూర్చొని రాస్తున్న జాబితా హఠాత్తుగా అతనికి విసుగ్గా అనిపించింది. సుజాతకి ఈ పెళ్ళి నిజంగా ఇష్టం లేదేమో. ఆ లేత మనసులోంచి మధు బొమ్మ ఇంకా చెరిగిపోలేదేమో. ఇష్టం లేని పెళ్లి చేసి సుజాతతో పాటు మరీ ముక్కు మొహం తెలియని వ్యక్తిని బాధ పెట్టడం దేనికి? హఠాత్తుగా అతనిలో నీరసం ప్రవేశించింది. జాబితా కాగితాన్ని మడిచి పుస్తకంలో పెట్టేసి లేచి లోపలకు వెళ్ళాడు. లోపల పెళ్లి తాలూకు పనిమీద హడావుడిగా అటూ ఇటూ తిరుగుతోంది శాంత. శాంతకు అసలు బుద్ధి లేదు. తనేదో పనిలో ఉండి సుజాత అభిప్రాయం తెలుసుకోవటానికి వీల్లేకపోవచ్చు. కానీ శాంతకేమైంది? శాంత! గుమ్మం బయట నుంచి కొంచెం కటువుగా వచ్చిన పిలుపుకి ఎవరితోనో మాట్లాడుతూ ఏదో పని చేస్తున్న శాంత తలెత్తి చూసింది. సుధాకరం కనుబొమలు ఇంకా ముడిపడే ఉన్నాయి. ఏదో చికాకు కలిగితే తప్ప అవి అలా ముడుచుకోవు. ఏమిటి అంటూ శాంత యువతలకు వచ్చింది. ఇలారా గదిలోకి దారి తీస్తూ పిలిచాడు. శాంత భర్త వెంటే లోపలికి వచ్చింది. సుజాత పెళ్ళి వద్దంటోంది ఏమిటి? భార్య మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు. శాంత కళ్ళు కాసేపు తెల్లబోయినట్టు భర్త ముఖంలోకి చూసినాయి. ఎందువల్ల అలా అంటోంది? నిజంగా ఇష్టం లేకపోతే ఈ పెళ్ళి జరిగి మటుకు ప్రయోజనం ఏమిటి?
అసలెందుకు వద్దంటుంది? మీరు అడగలేకపోయారా? అతనికి అర్థం కాని విషయాలు భార్య మీదకు నెట్టటం సుధాకరానికి అలవాటే. అడిగాను. అత్తయ్య తిట్లు శాపనార్థాలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు అంటోంది. అంతేనా, లేక? భార్య వంక చూస్తూ ఆగిపోయాడు. ఇంకేం మరి, తనకసలు పెళ్ళి కాదని, అయినా అది సవ్యంగా ముగించతని తనలో ఓ అభిప్రాయం ఏర్పడినట్లుంది. ఇది వరకు 1-2 సార్లు నాతో అంది కూడా. అంతేనా అని. అంతకంటే కారణం నాకు కనిపించలేదు. అయినా కనుక్కుంటాను. శాంత వెళ్ళిపోయింది. కారణం అదే అయితే పర్వాలేదు. జీవితంలో అనుకోకుండా దెబ్బతిన్న వాళ్ళకి ఆ పిరికితనం తప్పకుండా వస్తుంది. సుధాకరం మరలా లిస్టు తయారు చేయటంలో మునిగిపోయాడు. ఆ రాత్రి పడుకోబోతూ ఉండగా, కారణం అదే, అంతకంటే ఏం లేదు, మీరు కంగారు పడకండి. చచ్చిపోయిన మధు కంటే మేనత్త తిట్లు ఆ అమ్మాయి మీద ఎక్కువగా పనిచేశాయి అంతే అంది శాంత. అంతే కదా? సుధాకరం నిట్టూర్పు విడిచాడు. సుజాత అతనికి ఒక్కగానొక్క చెల్లెలు. ఆ అమ్మాయి సంతోషం కోసం, సుఖం కోసం తనేదైనా చేయగలడు. ఏదైనా. నువ్వు దానికి ధైర్యం చెప్పు. అసలే వట్టి పిరికిది. ఏవేవో ఊహించుకొని కంగారు పడిపోతుంది. ప్రక్కకు ఒత్తిగిలి పడుకుంటూ అన్నాడు. రేపు తను కూడా సుజాతకి ఈ విషయం మీద కాస్త ధైర్యం చెప్పాలి అనుకుంటూ. సుధాకరం గదిలో పెద్ద లైటు తగ్గి బెడ్ లైట్ వెలగడం తన గదిలో కిటికీ దగ్గర నిలబడ్డ సుజాత గమనిస్తూనే ఉంది. ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. నిద్రలో లేచి ఏడుస్తున్న బాలుని శాంత జోకొట్టింది. బయట పిండారబోసినట్లున్న వెన్నెల్లో సర్వప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతున్నట్లుగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. కావాలని ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రావటం లేదు. తనెలాగో అన్నయ్యకి చెప్పేసింది. చెప్పకపోతే ఎలా? ఈ పెళ్ళి ఆగిపోగానే తనకసలు పెళ్ళి వద్దని, సంబంధాలే చూడవద్దని అన్నయ్యకు గట్టిగా చెప్పాలి. ఆ రోజు బావతో తన పెళ్లి కోసం లగ్నం పెట్టినప్పుడు తనని పెళ్లికూతురు చేసిన రోజున దురదృష్టవంతురాలిని అని జీవితం నుదుటి మీద గీసిన ఎర్రటి గీతని ఎవరు మర్చిపోయినా తనెలా మర్చిపోగలుగుతుంది? అసలు మొట్టమొదట్లో టైఫాయిడ్ జ్వరంతో తీసుకుంటూ చావు బ్రతుకుల మీదున్న తండ్రిని తన మేనత్త విశాలక్ష్మమ్మ గారు చూడటానికి రావటంతో అసలు కథ ప్రారంభమయ్యిందని చెప్పవచ్చు. అంతకుముందు ఎవరు సుజాతని మధు భార్యగా ఏదో 1-2 సార్లు తమాషాగా తప్ప అనుకోలేదు. ప్రసాదరావు గారికి కూతురు కొడుకు ఇద్దరు 2 కండ్లు. సుధాకరం BA పూర్తి చేసి ఆర్థిక పరిస్థితుల వల్ల పై చదువులకు వెళ్ళలేక BEd పాసై ఉన్న ఊర్లో బెజవాడలోనే స్కూల్ టీచర్గా జీవితానికి పాట వేసుకున్నాడు. సుధాకరం కుటుంబానికి తగ్గ పాయలోంచే వచ్చిన శాంత ఆ కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయింది. కూతురికి మటుకు ఎలాగైనా మంచి సంబంధం తీసుకురావాలని ప్రసాదరావు గారు కలలు కనేవారు. అనుకోకుండా విషజ్వరం మహమ్మారిలా వచ్చి ఆయన నెత్తికెక్కి కూర్చోవటంతో ఇష్టం లేకపోయినా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధపడక తప్పలేదు. తన పరిస్థితి గమనించుకునే గుంటూరు నుంచి చెల్లెల్ని వెంటనే రమ్మనమని ఉత్తరం రాశాడు. ఏ అవసరం వచ్చినా వెంటనే వచ్చి అన్నగారిని ఆదుకునే విశాలక్ష్మమ్మ గారు ఉత్తరం చూడగానే బయలుదేరి వచ్చింది. బ్రతుకుతాననే ఆశ లేదు విశాల. సుజాతని ఏం చేసిపోవాలో తోచటం లేదు. కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ అన్నారాయన చెల్లెలితో. ఇదేమిటి, చెట్టంత కొడుకుని కళ్ళెదుట పెట్టుకొని ఇలా మాట్లాడుతాడు? విశాలక్ష్మమ్మ గారికి అది నచ్చలేదు. పోనీ మధుకు చేసుకోమని మనసులో ఉంటే అది పైకి చెప్పవచ్చుగా. అన్నగారి నోటి నుంచే అది వినాలనుకున్న ఆవిడ కూడా ముభావంగా ఉంది. అదీ కాకుండా పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న సుజాత అంటే ఆవిడకు సదభిప్రాయం లేదు. చివరికి 2 రోజుల్లో మృత్యుముఖంలోకి వెళ్ళిపోతాననగా ప్రసాదరావు గారు ఆ విషయం ఎత్తాడు. చూద్దాంలే అన్నయ్య, దానికోసం నువ్వు బెంగ పెట్టుకోకు అన్నారావిడ. సుధాకరం పసివాడే తల్లి. కాస్త నువ్వు దయతలచకపోతే వాడు ఆ బరువు ఎత్తలేడు.
వెనక ఆస్తిపాస్తులేం లేవు. రెక్కలు తప్ప వాడికి ఏమీ ఇవ్వలేకపోయాను. దుఃఖంతో ప్రసాదరావు గారి గొంతు బొంగురుపోయింది. అవిచ్చావు చాలదు, దిగులు పడకని చెబుతున్నానుగా. నువ్వు అనుకోలేదు కానీ లేకపోతే ఈనాటికి వాళ్ళిద్దరి పెళ్ళి ఎప్పుడో అయిపోయేది. నాకు మటుకు ఎవరున్నారు అంది. అందులో నువ్విదివరకు మధుని కాదని సంబంధాలు చూశావు, ఇప్పుడు వాడే కావలసి వచ్చాడు అని ఎత్తిపొడుపు ఉంది. చివరికి ఏ నిర్ణయం నిశ్చయం కాకుండానే ప్రసాదరావు గారు పోయారు. ఆ 10 రోజులు ఉండి విశాలక్ష్మమ్మ గారు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు సుధాకరం పెళ్లి సంగతి ఎత్తబోతే, నాన్న సంవత్సరీకాలు కానివ్వు, ఇప్పుడు తొందరేమీ లేదని ఆవిడ వెళ్ళిపోయింది. సంవత్సరం ఇట్టే తిరిగిపోయింది. విశాలక్ష్మమ్మ గారి పరిస్థితి కూడా మారిపోయింది. అనుకోకుండా కలప వ్యాపారంలో పెట్టిందానికి రెట్టింపు లాభాలు వచ్చాయి. డబ్బెప్పుడు సాధారణంగా ఊరికే రాదు. హోదాని, పరువు ప్రతిష్టల్ని వెంటబెట్టుకొని మరీ వస్తుంది. విశాలక్ష్మమ్మ గారి పని అంతే అయ్యింది. డబ్బుతో పాటు వ్యాపారం పెద్దదయ్యింది. పరిచయాలు పెరిగాయి. సంఘంలో మంచి మంచి హోదాగల మనుషులు మిత్రులయ్యారు. కూతుర్లు ఉన్న కొంతమంది తండ్రుల దృష్టి మధు మీద పడటం ఆవిడ గమనించకపోలేదు. కానీ మధుకి ఇవేవీ పట్టలేదు. మామయ్య పోయినప్పుడు వెళ్ళినప్పటి నుంచి సుజాతని అతని భార్యగా నిర్ణయం చేసుకున్నాడు. ఈ లాభాలు, హోదాలు అదృష్టవంతురాలైన సుజాత రాకకి సన్నాహాలు అనుకునేవాడు. అదే సుధాకరానికి ఉత్తరంలో రాసేవాడు కూడా. సుధాకరం విశాలక్ష్మమ్మ గారి మౌనం చూసి జంకినా మధు ఉత్తరాలు నిశ్చింతగా ఉండేటట్లు చేశాయి. మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. ఈ లోపల మధు ఏదో పని పెట్టుకొని అడపాదడపా బెజవాడ వచ్చిపోయేవాడు. ఇంట్లో వివాహం కాకపోయినా మధును ఇంటి అల్లుడుగానే అందరూ చూసుకునేవారు. సుజాత సరే సరి, మధు వచ్చాడని తెలిస్తే చచ్చినా గదిలో నుంచి బయటకు వచ్చేది కాదు. ఏయ్, అంత సిగ్గైతే ఎలా? చూడు, ఆ 3 ముళ్ళు వేసేసి నీ సిగ్గు నిమిషంలో ఎగరగొట్టకపోతే. ఎప్పుడో అనుకోకుండా కనిపించిన సుజాత చేయి గట్టిగా పట్టుకుంటూ అనేవాడు మధు. మొహమంతా ఎర్రపడిపోగా సుజాత చేయి లాక్కొని పారిపోయేది. ఆసారి మధు కోర్కె మీదనే సుధాకరం మేనత్త పేరిట వివాహానికి ముహూర్తం ఏర్పాటు చేయించటానికి అనుమతి కోరుతూ ఉత్తరం రాశాడు. తిరుగు టపాలో విశాలక్ష్మమ్మ గారి దగ్గర నుండి ఘాటుగా సమాధానం వచ్చింది. అందులో మొదట్లో మధుని కాదని సుజాతకి సంబంధాలు వెతికిన విషయాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు మధుకి సుజాత కంటే 1,00,000 రెట్లు విలువైన సంబంధాలు వస్తున్నాయని, ఎలాంటి పరిస్థితులలోనూ సుజాత ఆ ఇంటి కోడలు కాలేదని, ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడుతున్నట్లయితే సుజాత పెళ్లికి తను సంతోషంగా సాయం చేస్తానని, మరో సంబంధం చూసుకోమని రాసింది. ఉత్తరం చూస్తుండగానే అందులో అక్షరం అక్షరం ఇచ్చే అర్థం అవగాహన చేసుకుంటూనే సుధాకర్ మండిపడ్డాడు. రోషంతో అతని నరనరం వణికింది. మధు ఇష్టాన్ని గ్రహించాక కానీ లేకపోతే ఏనాడు తను సుజాతని బలవంతాన కట్టబెట్టాలని అనుకోలేదు. డబ్బు సాయం చేస్తుందంట, డబ్బు సాయం. తను మరీ అధమస్తపు స్థితిలో లేనని వెళ్ళి చెప్పాలనిపించింది. కానీ ఇందులో మధు అభిప్రాయం తెలుసుకొందే తొందరపడకూడదని నిర్ణయించుకొని తల్లి రాసిన ఉత్తరాన్ని మధు పేర పోస్టు చేశాడు. ఆ సాయంత్రం కాలేజీ నుంచి మామూలుగా కంటే త్వరగా వచ్చేసిన మధు సరాసరి వంట ఇంటి దగ్గరికి వెళ్ళి, ఈ ఉత్తరం నువ్వు రాసిందేనా అమ్మా అని అడిగాడు. క్షణం సేపు అర్థం కాని విశాలక్ష్మమ్మ గారు ఏ ఉత్తరం అంటూ తీసుకొని కొయ్యబారిపోయింది. సుధాకరం అలాంటి పని చేస్తాడనుకోలేదు. అయినా మునిగిపోయింది లేదు. అవును, ఏం అంది తల్లి తనను సరిచేసుకుంటూ. ఇంతవరకు ఏ విషయంలోనూ నా మాట కాదనలేదు. ఇందులోనూ కాదనటం నాకిష్టం లేదు. సుజాత తప్ప ఇంకెవరూ ఈ ఇంటికి కోడలుగా రాలేరు. తర్వాత నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. ఆవిడ స్థానువులా నిలబడిపోయింది. 10 రోజులు గడిచిపోయిన తర్వాత విశాలక్ష్మమ్మ గారు సుధాకరం పేరిట లగ్నాలు ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయించుకోవచ్చని, పెళ్ళి మధుకి ఏ పద్ధతిలో అంగీకారం అయితే
అదే పద్ధతిలో జరిపించమని, ఏ విషయంలోనూ తన ప్రసక్తి లేదని, రెండు వైపులా పెత్తనం వహించి ఇష్టం వచ్చినట్లు చేసుకోమని రాసింది. సుధాకరం ఆ ఉత్తరం చూసి తెల్లబోయాడు. ఆ ఇంట్లో విశాలక్ష్మమ్మగారి విలువ, వ్యక్తిత్వం గ్రహించిన తను అత్తయ్యకి ఇష్టం లేనప్పుడు అలా చేసుకోవటం మంచిది కాదని, సుజాత వెళ్ళబోయే కుటుంబం భోగభాగ్యాల మాట ఎలా ఉన్నా ప్రేమానురాగాలతో ప్రతి వ్యక్తి ఆహ్వానించేటట్లు ఉండాలని మధు పేరిట ఈ ఉత్తరం రాశాడు. మర్నాటి సాయంత్రానికి మధు ఊడిపడ్డాడు. వస్తూనే సుధాకరం మీద విరుచుకుపడుతూ, నువ్వు ఏం తక్కువ తినలేదు, అమ్మని మించినట్టే ఉన్నావు. మీ ఇద్దరినీ సర్దలేక జవాబులు చెప్పలేక నా ప్రాణం పోతోంది. ముందు ఈ పెళ్ళి కానీ, తర్వాత అమ్మ సంగతి నేను చూసుకుంటాను. మీ చెల్లెలికేమీ పర్వాలేదయ్యా మహానుభావా అన్నాడు. సుధాకరం తృప్తిగా నవ్వాడు. లగ్నాలు నిర్ణయించుకున్న తర్వాత మధు వెళ్ళిపోయాడు. అందులో మేనమామ తనకసలేం పట్టనట్లు ఎటూ చెప్పలేకపోవటం సుధాకరానికి చాలా బాధ కలిగించింది. లగ్నం నిర్ణయించటం జరిగింది. తనకు అందినంత వరకు ప్రతి విషయంలోనూ మేనత్తని సంతృప్తి పరిచే విధంగా ఉండాలనే సుధాకరం ప్రయత్నం చేస్తున్నాడు. తిథి వార నక్షత్రాలు మంచివని చెప్పి పురోహితుడు పెళ్లికి 4 రోజుల ముందే సుజాతని పెళ్లి కూతుర్ని చేయించాడు. వేడుక చాలా వినోదంగా జరిగింది. శాంతకి పిల్లాన్ని దగ్గరకు తీసుకునే తీరుబడి కూడా లేదు. సాయంత్రం అయ్యింది. పెళ్లి కూతురుతో పాటు పేరంటాళ్ళందరికీ కూడా శాంత గాజులు వేయిస్తోంది. మొదట పెళ్లి కూతుర్ని కానివ్వమ్మా అంది పెద్ద ముత్తైదు. గాజుల బత్తులు సంచీలలో నుంచి రంగురంగుల గాజులు తీసి సుజాత చేతికి ఎక్కిస్తున్నారు. ఇంద్రధనస్సుల 7 రంగులు వచ్చేటట్లు వెయ్యి శాంత పురమాయిస్తోంది. అలాగేనమ్మా అన్నాడు గాజుల బత్తు ఎర్ర గాజులు తీస్తూ. వచ్చిన పేరంటాళ్ళందరూ ప్రస్తుతం ఆడపిల్లల గురించి, వాళ్ళకి కాబోయే పెళ్ళిళ్ళ గురించి, అందులో సాధక బాధకాల గురించి లోకాభిరామాయణం చెప్తున్నారు. ఇంతలో వాకిట్లోంచి ఎవరో శాంతని పిలిచి గుంటూరు నుంచి మనిషి వచ్చారని, సుధాకరం మాట్లాడుతున్నారని చెప్పారు. కాబోయే పెళ్లివారి దగ్గర్నుంచి మనిషి రావటం ఎవరికీ ఏమంత ఆశ్చర్యం కలిగించలేదు. అందులో అయినవారు 2 ప్రక్కలా కావలసిన వాళ్ళు ఏ కబుర్లైనా ఉండవచ్చు. కానీ శాంత లేచి వెళ్ళింది. 10 నిమిషాలు గడిచిపోయినాయి. గాజుల బత్తు నీలిరంగు గాజులు తీసి సుజాత చేతికి ఎక్కిస్తున్నాడు. ఇంతలో బయట నుంచి శాంత హడావుడిగా లోపలికి వచ్చి, ఇదిగో ఆపు, వేసినవి చాల్లే అంది. ఏమిటది, ఎందుకు అదో రకంగా మారిపోయిన శాంత మొహంలోకి చూస్తూ ఎవరో ఆదుర్దాగా అడిగారు. ఆపేసేయ్, పెళ్ళి ఆగిపోయిందంట, మనిషి వచ్చాడు. సుజాత ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. నీలం గాజు ఎక్కిస్తున్న గాజుల బత్తు కూడా ఎక్కిస్తున్న గాజు సగంలో ఆపేసి గుడ్లు పెట్టుకొని చూస్తూ ఉండిపోయాడు. క్షమించండి, పిల్లవాడి తల్లికి ఒంట్లో బాగాలేదట. మమ్మల్ని ఉన్నపలంగా బయలుదేరి రమ్మని కబురు వచ్చింది. సుజాత, నువ్వు లేచి లోపలికి వెళ్ళు. ఎలాగో గబగబా అనేసి శాంత లోపలకు వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళంతా ఒకళ్ళ మొఖాలు ఒకరు చూసుకున్నారు. మరో అరగంటలో శాంత కోరిక మీద ఇల్లంతా ఖాళీ అయిపోయింది. వచ్చిన వాళ్ళంతా తలో విధంగా గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు. వదినా, అత్తయ్యకు ఏమైంది? గబగబా పెట్టె సర్ది తలుపులు వేసి ప్రయాణానికి సిద్ధమవుతున్న వదినగారిని అడిగింది సుజాత. అత్తయ్య కాదమ్మా, బావకే బాగుండలేదట. మరి ఎంతవరకు నిజమో నువ్వు కంగారు పడకు. ముందా వేషం తీసేసి మామూలు బట్టలు వేసుకురా. సుజాత మీద తన మాటలు ఎలా పనిచేశాయో గమనించకుండానే వెళ్ళిపోయింది శాంత. వేషమా? పొద్దుట్నుంచి తన ప్రాణాలు తీసి వద్దు మొర్రో అంటున్నా వినకుండా కేకలేసి బుజ్జగించి బలవంతాన కూర్చోబెట్టి చేసిన అలంకరణ వేషమా? అసలు బావకు ఏమైంది? సుజాత ప్రశ్నలకి ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ రాత్రే అందరూ వచ్చిన మనిషితో గుంటూరు బయలుదేరి వెళ్ళారు. ఆ బయలుదేరడంలో తన మొహాన అదృష్టవంతురాలు అనే పదం తుడిచేసుకోవడానికి వెడుతోందని సుజాతకి తెలియదు. వచ్చిన మనిషి మధు ఆ ఉదయం గుండె ఆగిపోయి మరణించాడని చెప్పలేదు.
వెళ్ళగానే చావు కబురు వినాల్సి వస్తుందని సుధాకర్ కల్లో కూడా ఊహించలేదు. అది ఏమాత్రం ఊహకి అందినా వెంట చెల్లెల్ని భార్యని తీసుకెళ్లేవాడు కాదు. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.